నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరు గాంధీనగర్ సమీపంలో యువకుడు దారుణ హత్య. టిట్కో గృహాల్లో నివాసముంటున్న రహీద్ బాషాగా గుర్తింపు. వేలిముద్రలు సేకరించిన క్రూజ్ టీం, డాగ్ స్క్వాడ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రోడ్డు పక్కన చెత్త వేస్తుండటంతో తప్పని అవస్థలు. గూడూరు శివారి ప్రాంతంలో డంపింగ్ యార్డు ఉన్న పురపాలక సిబ్బంది రోడ్డు పక్కనే చెత్త వేస్తుండటంతో అవస్థలు పడుతున్నామని వెల్లడించిన దుకాణ యజమానులు మరికొందరు. ప్రజాభిప్రాయం మేరకే అనుమతులు. సైదాపురం మండలం ఊట్కూరు గ్రామంలో మైనింగ్ అనుమతులపై నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అభిప్రాయాలు తీసుకున్న నెల్లూరు ఆర్డీఓ అనూష. గ్రంథాలయం అభివృద్ధికి చర్యలు. మనుబోలు గ్రంథాలయ భవన నిర్మాణం తదితర సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించిన లైబ్రేరియన్ అరుణ్ కుమార్. గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ శ్మశాన వాటికలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. టిట్కో గృహాల నివాసం ఉంటున్న రహీద్ బాషాగా అలియాస్ మున్నాగా గుర్తించారు. అతడు కారు డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి వివాహమై 2 పిల్లలున్నారు. ఆ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి కిరాతకంగా హత్య చేసినట్టు తెలుస్తోంది. రక్తపు మడుగుల్లో రోడ్డు పక్కన యువకుడి మృతదేహం పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డీఎస్పీ గీతా కుమారి, సిఐలు, ఎస్ఐలు, పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ సమీపంలో హత్యకు గురైన రహీద్ బాషా కేసు దర్యాప్తును పోలీసులు చేపట్టారు. వేలుముద్రల టీం మరియు డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలికి చేరుకుని నిందితుల సాక్ష్యాలను సేకరించారు. డాగ్ సంఘటనా స్థలం నుండి సమీపంలోని గాంధీనగర్ వరకు వేచి నిలిచింది. దీని ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. డంపింగ్ యార్డు ఉన్న రోడ్డులోనే చెత్తా చెదారాలు పోస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణదారులకు అవస్థలు తప్పడం లేదు. పురపాలక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని పలువురు వాపోతున్నారు. ఈ దుస్థితి గూడూరు పట్టణంలో చోటు చేసుకుంది. గూడూరు శివారు ప్రాంతంలో పురపాలక సంఘానికి చెందిన డంపింగ్ యార్డు ఉంది. గతంలో రోడ్డు పక్కనే ఉన్న డంపింగ్ యార్డును గత పురపాలక సంఘం చైర్పర్సన్ పునక దేవసేనమ్మ చొరవతో లోపలికి ఏర్పాటు చేశారు. వాహన చోదకులు ఇతరులకు అసౌకర్యం కలగకుండా అప్పట్లో చర్యలు చేపట్టారు. అయితే పట్టణంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులోకి తరలించకుండా కొందరు సిబ్బంది రహదారి పక్కనే వేస్తున్నారు. దీంతో దుర్వాసన వెదజల్లుతుండడంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో దుకాణాలు వెలిశాయి. చెత్తను రోడ్డు పక్కనే వేయడంతో ఈగలు దోమలు విపరీతంగా ఉన్నాయి. సమీపంలోని దుకాణాలు ఈగలు ఎక్కువగా ఉండడంతో దుకాణదారులు కొనుగోలుదారులు అవస్థలు పడుతున్నారు.
రోజులో ఎక్కువసార్లు వాటిని తొలగించేందుకే సమయం ఇచ్చిస్తున్నారు. ఇకనైనా పురపాలక అధికారులు స్పందించి పట్టణంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులో వేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయమై పలువురు శివాభినుస్తో మాట్లాడుతూ రోడ్డు పక్కగా చెత్త వేస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. వ్యాపారాలు కూడా జరగడం లేదని తెలిపారు. ఇదే విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. షాపులు దుకాణాల్లో ఉండలేకపోతున్నామని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నా పేరు సుధీరు. వచ్చేసి కార్ వాష్ అండి. ఇక్కడ మన తాళమ్మ గుడి రూట్లో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ ఉంది కదా, దాని పక్కనే ఉంది. ఇక్కడ మాకు సమస్య ఏంటంటే చెత్త తీసుకొచ్చి ఇక్కడ మెయిన్ రోడ్లో వేసేస్తున్నారు. మున్సిపాలిటీ చెత్త అది మేము ఆల్రెడీ కమిషనర్ గారికి కూడా చెప్పాము. ఆయన మేము సానుకూలంగా స్పందించి క్లియర్ చేస్తానండి తొందరలో అని కూడా చెప్పారు. కాకపోతే ఇప్పుడు సమస్య ఏమైపోయిందంటే ఒకసారి ఈగలను చూడండి. ఈగలు భయంకరంగా వచ్చేస్తున్నాయి. మనిషి నిలబడుకుంటే 2 నిమిషాలు మన మనిషి అంతా కమ్మేస్తాయి. ఆ విధంగా ఈగలు ఉన్నాయి. దయచేసి కమిషనర్ గారు మా బాధ అర్థం చేసుకోండి సార్. ఆ చెత్త డస్ట్ క్లియర్ చేయించేసి లోపల డంపింగ్ యార్డ్లో ఒకరు వేయించేసేయండి సార్. మిమ్మల్ని వచ్చి కూడా నేను 2 టైమ్స్ కలిసి మీకు విషయం చెప్పాను. మీరు చేస్తామండి, తొందరలో క్లియర్ చేస్తామన్నారు. ఇక్కడ మనకి చుట్టుపక్కల ఒక స్టేడియం కూడా ఉందండి. ఈ పక్క స్విమ్మింగ్ పూల్ అవుతుంది. అందరికీ కూడా ఇబ్బందిగానే ఉంది దీనివల్ల. చూడండి వీళ్ళిద్దరే ఇక్కడ రన్ చేసుకుంటున్నారు. పాపం అసలు బిజినెస్సే జరగట్లేదు. ఇక్కడ ఈగలు ఉంటే బండి క్లీనింగ్ కూడా ఎవరు రావట్లేదు. చాలా సమస్యగా ఉంది. మేము ఇక్కడ షాప్ పెట్టి ఒక దగ్గర ఒక 3 నెలలు అవుతుంది. అయితే పెట్టిన ఒక నెల వరకు బాగుంది. తర్వాత నుంచి ఈ డంపింగ్ యార్డ్ వల్ల చెత్త అనేది ఎక్కువ వేస్తున్నారు. మేము 2 టైమ్స్ కమిషనర్ గారిని కలిసాము. పక్కన ఆ డంపింగ్ యార్డ్లో వేయకుండా నైట్ టైం ఏం చేస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకొచ్చి మా షాప్ పక్కన రోడ్లో వేస్తున్నారు. వాళ్ళకి చాలాసార్లు చెప్పాము మేము, ఈ విధంగా మాకు ఇబ్బందిగా ఉంది, షాపు 10 మంది వచ్చేది కదా అని చెప్పాము. వాళ్ళు సరే అంటున్నారు, మళ్ళీ వేయడం వస్తున్నారు. కానీ ఈ ఈగల వల్ల అయితే షాప్కి ఎవరు రావట్లేదు. మేమైతే కొంచెం చాలా లాస్ అయిపోతున్నాము దీనివల్ల. సో కొంచెం స్పందించి మాకు ఏదో న్యాయం చేయాలని. మున్సిపల్ కమిషనర్ గారికి ముఖ్యంగా మాకు ఈ దారిన మేము గత 9 ఏళ్ళుగా గ్రానైట్ షాప్ నడుపుతున్నాము. ఎప్పుడూ లేని విధంగా ఈ గత 1 నెల 2 నెలల నుంచి సార్ మాకు ఈగల బెడద ఎక్కువైపోయింది సార్. ఇక్కడ గుట్టలుగా మరీ తట్టుకోలేకున్నాం సార్. రోజుకి నలుగురు అదే పనిగా మందులు కొట్టి చిమ్ముతున్నా కానీ మా వల్ల కావట్లేదు. దయచేసి మీరు కొంచెం ఈ చెత్త వచ్చి ఇక్కడే రోడ్లోనే పోసేస్తున్నారు సార్ ఆటోల వాళ్ళందరూ. మీ గురించి తెలుసు సార్. పాపం మీరు కూడా 2-3 సార్లు నిలబడి తీపిచ్చున్నారు. అయినా కూడా మళ్ళీ తోసేస్తున్నారు సార్ వాళ్ళు. మా మీద కొద్దిగా దయ ఉంచి అది కొద్దిగా తీయించేటట్టు చూడండి. ఇక్కడ పాత డంపింగ్ యార్డ్ తీయడం, కొత్త దానికి వెళ్ళేదానికి రూట్ కొద్దిగా దూరం అయినందువల్ల ఎందువల్ల పోస్తున్నారో సార్, దారి పొడవుకి పోస్తున్నారు. మన వాళ్ళు ప్లస్ ప్రైవేట్ వాళ్ళు ఉంటారు కదా సార్, హాస్పిటల్స్, హోటల్స్, ఎవరు పట్టినా కానీ ఇక్కడే ముందరే తోసేస్తున్నారు సార్. తోసినందువల్ల మాకు ఈగలు ఎక్కువైపోతున్నాయి. దయచేసి దీనికి ఒక పరిష్కారం చూస్తారని ఆశ. మైనింగ్ అనుమతికి తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని గ్రామస్తులు తెలిపారు. సైదాపురం మండలంలోని ఊటుకులు ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో వెంకటకృష్ణ మైనింగ్ ఏర్పాటుకు సానుకూలత వ్యక్తమైంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో నెల్లూరు ఆర్డీఓ అనుష తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలం ఊట్కూరు గ్రామంలో పంచాయతీ పరిధిలో ఉన్న వెంకటకృష్ణ మైనింగ్ అనుమతికి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డీఓ అనుష తదితరులు స్థానికుల నుండి పర్యావరణ అనుమతులపై అభిప్రాయాలు సేకరించారు. మైనింగ్ అనుమతికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఒకరిద్దరు మాత్రం మైనింగ్ సర్వే నెంబర్లలో తాము సాగు చేసుకుంటున్న భూములున్నాయని న్యాయం చేయాలని ఆర్డీఓకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అనుష మాట్లాడుతూ మైనింగ్ అనుమతులపై ప్రజాభిప్రాయం సేకరించామని తెలిపారు. భూముల గురించి వినతులు ఇచ్చారని, అన్ని వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆమె వివరించారు. విజయవాడ నుంచి రావాల్సి వచ్చింది. సో దీంట్లో భాగంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒకటి రోడ్డు సమస్య అయితే ఉంది. కొంచెం వరకు సీసీ రోడ్ అనేది వేయించారు. తర్వాత మరి ఇంకా చాలా అంటే అక్కడే ఎక్కువ టైం పట్టేసింది నాకు నెల్లూరు నుంచి రావడానికంటే ఇక్కడ ఉన్న టైంలోనే ఎక్కువ. సో మైన్ గిరిగారు ఎక్కడ ఉన్నారు వాళ్ళకి మీరు ఆ రోడ్ ఏదైతే ప్యాచ్ ఉందో అది, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కి పెట్టి దాని బదులు ఎలానో మనమే సోషల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అది వేస్తే గ్రామస్తులకి మీకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఏదైతే ప్లాంటేషన్ గురించి ఎన్జిఓ మిత్రులు కూడా అన్నారు, మేము వెంకటాచలంలో అదే చేసాం. ఏం చేసామంటే ఇప్పుడు మనకి మొక్కలు అనేవి యూజువల్ గా మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, బట్ అలాంటి పంట అనేది లేదు నెల్లూరులో. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనం అది ట్రీ శాంపిల్స్ కావాలంటే అది నేను ఇప్పించాను. వెంకటాచలంలో అదే చేశాను. సో మీరు కూడా ఏదైనా అలాంటి కావాలంటే నేను ఆ డిపార్ట్మెంట్ నుంచి ఆ శాంపిల్స్ అనేది మీకు ఇచ్చేస్తాను. మీరు ఏదైతే ఒక ఎన్జిఓ మిత్రులు చెప్పారు అందులో ఉన్న గ్రామస్తుల ఆడవాళ్ళకి ఇస్తే వాళ్ళు నీట్ గా పెంచడం కానీ, ఎందుకంటే మొక్కలు నాటడం కాదు తర్వాత చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. మా ఆడియో ఆఫీస్ చుట్టుపక్కల కూడా వేసాం, కానీ కొన్ని మొక్కలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. సో ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మనం గ్రామస్తులకి ఇవ్వచ్చు.
అండ్ సర్పంచ్ గారు చెప్పినట్టు మైనింగ్ అబ్జెక్షన్స్ మాత్రం ఏం రాలేదు. ఆ నీడ్స్ అనేవి మెడికల్ క్యాంపింగ్ ఎప్పటికప్పుడు, బికాస్ ఈ డస్టింగ్ వీటి అన్నిటికీ ఏదైనా లంగ్స్ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు సేకరించి మినిట్స్ రూపంలో కేంద్ర పర్యావరణము, అడవులు మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు పంపించవలసి ఉన్నది. మెసర్స్ వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీ వారు ప్రతిపాదించిన మైకా, క్వార్ట్జ్ మరియు ఫెల్స్పార్ మైనింగ్ ప్రాజెక్టు 2006 ప్రకారము రాష్ట్ర పర్యావరణము, అడవులు మంత్రిత్వ శాఖ యొక్క పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉన్నది. ప్రాజెక్టు వారు స్టేట్ లెవెల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి ప్రతిపాదిత మైనింగ్ కోసం స్టాండర్డ్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ 16/4/2025 పొందడం జరిగింది. మైనింగ్ కంపెనీ వారు 70 లక్షల రూపాయల పెట్టుబడితో ఊటుకూరు గ్రామం, సైదాపురం మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని సర్వే నంబర్ 359-1 వద్ద 24.476 హెక్టార్ల లీజు స్థలంలో ఖాళీన 65,142 టన్నుల మైకా, క్వార్ట్జ్, సంవత్సరానికి 65,142 టన్నులు మైకా, క్వార్ట్జ్, ఫెల్స్పార్ ఉత్పత్తి చేయడం ప్రతిపాదించబడింది. ఇందుకు యాజమాన్యం వారు SEIA స్టేట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ వారి అనుమతి పొందవలసి ఉంది. అందుకు ఇవాళ ఈ ప్రజాభిప్రాయ సేకరణ కోరడం జరుగుతుంది. ఈ గని ఆంధ్రప్రదేశ్లోని SPSR నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఊటుకూరు గ్రామం దగ్గరలో ఉంది. దీని ఉత్తర అక్షాంశాలు, తూర్పు రేఖాంశాలు పరిశీలిస్తే 14 డిగ్రీల 15 నిమిషముల 1.45 ఉత్తర అక్షాంశం నుండి 14 డిగ్రీల 14 నిమిషముల 37.66 వరకు మరియు తూర్పు రేఖాంశము 79 డిగ్రీల 30 నిమిషముల 3.74 సెకండ్ల నుండి 79 డిగ్రీల 43 నిమిషముల 27.45. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుభద్ర, కాలుష్య నియంత్రణ మండలి ఏఈ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండల గ్రంథాలయం అభివృద్ధికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు లైబ్రేరియన్ అరుణ్ కుమార్ తెలిపారు. మనుబోలులోని వివిధ శాఖల అధికారులను ఆయన కలిసి సమస్యలు వివరించారు. మనుబోలులోని రెవెన్యూ, మండల పరిషత్ మరియు విద్యా వనరుల కేంద్రంలో ఆయా శాఖల అధికారులను లైబ్రేరియన్ అరుణ్ కుమార్ కలిశారు. గ్రంథాలయం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. శిథిలావస్థకు చేరుకున్న గ్రంథాలయ భవనాన్ని తొలగించి నూతన భవనం నిర్మించేందుకు చొరవ తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ గ్రంథాలయ అభివృద్ధి కమిటీలో తహసీల్దార్, ఎంపీడో, ఎంఈఓలతో పాటు ప్రధాన ఉపాధ్యాయులు ఉంటారన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి నూతన భవనం నిర్మించేలా చూస్తామని ఆయన వివరించారు. నా పేరు అరుణ్ కుమార్, నేను లైబ్రేరియన్గా మనుబోలు శాఖ గ్రంథాలయంలో పనిచేస్తున్నాను. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గ్రంథాలయ అభివృద్ధి కమిటీని నిర్వహించడానికి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ గారు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు కమిటీ నిర్వాహకులుగా నేను తెచ్చుకోమని పైనుంచి ఉత్తర్వులుగా ఉన్నా అందరిని కలిసి గ్రంథాలయ అభివృద్ధికి పాటుపడతామని చెప్పడం జరిగింది. కొత్త శిథిలావస్థ గ్రంథాలయాన్ని నూతన భవనంగా అభివృద్ధి చేసేదానికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. త్వరలో కొత్త గ్రంథాలయాన్ని నిర్మిస్తామని. ఈ కార్యక్రమంలో ఎంపీడో జలసాక్షి, ఎంఈఓ ఓబులు తదితరులు ఉన్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తలపెట్టిన అన్నదాత పౌర కార్యక్రమం విజయవంతమైందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో రైతుల నుండి స్పందన వచ్చిందన్నారు. పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. రైతులందరికీ యూరియా సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు మేరిగ మురళీధర్, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పౌరు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నెల్లూరు జిల్లాలో కూడా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కందుకూరుతో సహా నిన్న నిర్వహించినటువంటి అన్నదాత పౌరు కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసి రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ అన్నదాత పౌరు కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరం జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, శాసన మండలి సభ్యులు, ప్రధానమైనటువంటి నాయకులు అందరం కూడా పేరు పేరున రైతాంగానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. మీరు అనుకున్నటువంటి విధంగా జరగదు. ప్రజల్లో మరింత అసంతృప్తి పెళ్ళుబుకుతుంది. ఆ వ్యతిరేకత అనేటువంటిది జాస్తిగా కనపడుతుంది, ఎక్కువ అవుతుంది. దానివల్ల మరికొంతమంది వచ్చి పాల్గొంటారనేటువంటిది. ఎందుకంటే ప్రతి దగ్గర హౌస్ అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల్లో ఎప్పుడూ లేదు 19 కండిషన్లు. ఆ కండిషన్లు ఏమంటే 15 మంది మించి వెళ్ళకూడదు, ఇద్దరు పట్టుకొని ఉండాలి, పక్కన గట్టిగా రెట్టలు
అటువంటి వాడు అన్ని పాములు వాలితే ఏళ్ళు పాము వాలిందని నిన్న చంద్రమోహన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి పనికొచ్చేటువంటి వాళ్ళ తమ వ్యాపారాలు తమరు చేసుకోండి, ఎక్కడ పడితే అక్కడ గ్రావెల్ లోడడం, మళ్ళీ గ్రావెల్ కనపడకుండా ఏడన్నా కేసులు పెడతారేమో మళ్ళీ నేను పెట్టినట్టుగానని చెప్పి చెత్తాచెదారాలతో దాన్ని పూర్తి చేయడం. వాళ్ళు వచ్చి మాది ఇది అని చెప్పని ఆ టెక్నో పార్క్ వాళ్ళు వచ్చి మాది అని చెప్పిన వాళ్ళు చెప్తుంటే ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళని బెదిరించి తీసుకొచ్చి ఈరోజు ఒకే విషయం, దానిలో గనక సిలికా క్వారీయింగ్ జరిగింది అంటే మైనింగ్ అధికారులు ఇళ్ళకపోవడం కాదు, జైళ్ళకు పోతారు. జైళ్ళలో మగ్గిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈయన దాని మీద సిలికా ఎత్తడం మొదలుపెట్టి హైకోర్టు తీర్పు ఎప్పుడో వస్తే హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరి దగ్గర వసూలు చేయాలని ఎత్తినటువంటి సిలికా ఏ ఉద్దేశంతో మామూలుగా మీరు పర్మిట్స్ ఇస్తారు? ఏ విధంగా మీరు పర్మిట్స్ ఇస్తారు? ఎంత ధైర్యం ఉంది మీకు అంటే మీరు జైలుకి పోవడానికి కూడా సిద్ధమైపోయారేమో అని చెప్పి మైనింగ్ శాఖ అధికారులు అనుకోవాల్సినటువంటి పని. నేను చెప్తున్నా, ఎక్కడైతే ఈ జిల్లాలో మైనింగ్కి సంబంధించినటువంటి అక్రమాలు జరుగుతున్నాయో ఒక్కటి కూడా విడిచిపెట్టేది ఉండదు. మైనింగ్ శాఖ అధికారులు అనుకోవచ్చు, ఈరోజు ఈ ప్రభుత్వం ఉందిలే మనం ఏదో అయిపోతుంది, కొంతమంది మేము రిటైర్డ్ అయిపోతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరలా చెప్తున్నా, పదవి విరమణ చేసిన తర్వాత కూడా మీరు తప్పించుకోలేరు, గుర్తుంచుకోండి. కాబట్టి వీళ్ళ మాటలు విని మీరు విచ్చలవిడిగా మైనింగ్ చేస్తుంటే, మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఈరోజు వెంకటాచలం చుట్టూ గుంతలమయమైపోయి కోట్లాది రూపాయలు గ్రావెల్ ఎత్తేస్తే దానికి సంబంధించి ఆ గ్రావెల్ బయటపడుతుందని చెప్పి ఇప్పుడు మనం జైలుకి పంపించినట్టే పాపం చేయని దానికి జైలుకి పంపించాం, చేసి జైలుకి పోవాల్సి వస్తుందని చెప్పి ఆ భయం వెంటాడుతుంది. కాబట్టి దాన్ని మొత్తం చెత్తాచెదారంతో నింపేసేటువంటి పరిస్థితి. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధులు వెలసిన శ్రీ మీనాక్షి దేవి సమేత సోమేశ్వరాలయంలో బుధవారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. బిర్యానీ లేదు, అయిపోయింది. బిర్యానీ మన రెండోసారి పట్టకూడదు. సార్ పెట్టి మీరు అన్ని మీ కోరుకోరాదు, లోటు ఇదే ఉచితంగా పెట్టే భోజనం. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం గూడూరు డివిజన్ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నామని, వినియోగదారులు పాల్గొని సమస్యలు పరిష్కరించుకోవాలని విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గూడూరు 2వ పట్టణ సమీపంలోని గోయినపురంలో ఉన్న విద్యుత్ కార్యాలయంలో నిర్వహించే ఈ విద్యుత్ అదాలత్కు రిటైర్డ్ జడ్జి చైర్పర్సన్ శ్రీనివాస ఆంజనేయమూర్తి, ఆర్థిక సభ్యులు, సాంకేతిక సభ్యులు మధుకుమార్, స్వతంత్ర సభ్యులు విజయలక్ష్మి హాజరవుతారని, అందరూ పాల్గొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ అదాలత్ గూడూరు పట్టణం మండలంతో పాటు చిల్లకూరు, కోట, వాకాడు, చెట్టమూరు మండలాలకు చెందిన వారి కోసం నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 10,434 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 83,472 రూపాయలు పలికింది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,12,100 రూపాయలుగా ఉంది. ఇక గ్రాము వెండి ధర 130 రూపాయల 80 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు గాంధీనగర్ సమీపంలో యువకుడు దారుణ హత్య. టిట్కో గృహాల్లో నివాసం ఉంటున్న రహీద్ బాషాగా గుర్తింపు. వేలిముద్రలు సేకరించిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
రోడ్డు పక్కన చెత్త వేస్తుండటంతో తప్పని అవస్థలు. గూడూరు శివారి ప్రాంతంలో డంపింగ్ యార్డు ఉన్న పురపాలక సిబ్బంది రోడ్డు పక్కనే చెత్త వేస్తుండటంతో అవస్థలు పడుతున్నామని వెల్లడించిన దుకాణ యజమానులు మరికొందరు. ప్రజాభిప్రాయం మేరకే అనుమతులు. సైదాపురం మండలం ఊట్కూరు గ్రామంలో మైనింగ్ అనుమతులపై నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అభిప్రాయాలు తీసుకున్న నెల్లూరు ఆర్డీఓ అనూష. గ్రంథాలయం అభివృద్ధికి చర్యలు. మనుబోలు గ్రంథాలయ భవన నిర్మాణం తదితర సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించిన లైబ్రేరియన్ అరుణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.